నా పేరు సింగారం ఉప్పలయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం భువనగిరి యాదాద్రి జిల్లా గుండాల మండలం మరిపడిగా. నేను విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాల నుంచి వచ్చిందని ఎస్ఆర్పి పార్టీలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సర్పంచ్గా పోటీ చేసిన, ఆ తర్వాత తెలంగాణ జనసభలో పనిచేసిన, ఆ తర్వాత 2001 జలదృష్టి నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, 2014 ఎంపీటీసీగా, 2018 ప్రజెంట్ నేను కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉద్యమకారులకి గుర్తించినట్టు ఎక్కడ గుర్తించారు? ఉద్యమకారులను విస్మరించి ఉద్యమకారులను పట్టించుకోకుండా కేసీఆర్ ఒకప్పుడు వదిలే ఒకసారి ఇది పక్తు రాజకీయ పార్టీ అయిపోయింది అని చెప్పేది. ఇక ఉద్యమకారులు ఇవ్వలేరు. ఓసారి కట్టుకులు బుక్కి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఒకసారి అనేది, కానీ ఎక్కడ కూడా ఉద్యమకారులను పట్టించుకోరు. నీళ్లు నియామకాలు ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళలో సాధించుకున్నాము. ఎక్కడ సాధించుకోలేదు. నీళ్ళ పేరిట కాళేశ్వరం కట్టి దోపిడీ జరిగిందని సరే తెలంగాణ మొత్తం కూడా కూర్చుంది. అది కట్టింది కూడా ఖరాబ్ అయిపోయింది. నిధులు ఎక్కడ మారిపోయినాయి? సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు మారిపోయినాయి అనేది ఉన్నది అందరూ తెలిసిన సత్యం. ఇక నియామకాలు కూడా నిరుద్యోగులు ఎంతోమంది చచ్చిపోయారు. తెలంగాణతో ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ఎక్కడ నియామకాలు జరగలే. ఇవన్నీ విస్మరించింది కాబట్టి కేసీఆర్ దించారు ప్రజలు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి ఒక ఉద్యమకారుడిగా పేరు ప్రఖ్యాతం గాయించి అంతా పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ నేను మండల ప్రెసిడెంట్ను, ఆ తర్వాత టీజేఎస్ తెలంగాణ కోసం మండలానికి ఒక ట్రైనింగ్ ఇచ్చింది. సమరం కావాలి, సంబరం కావాలి. టీజేఎస్ కమాండర్గా గుర్తింపు కార్డు. అట్లా ఇక కేసీఆర్ ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమం చేసి జలదృశ్య ఉద్యమాలు, దెబ్బలు, దాడులు అన్నీ జరిగినాయి. అయిన తర్వాత మారడానికి కారణం ప్రజలకు అనుకున్న పని చేయలేదు. ఒకటి, నా వ్యక్తి ఏ వ్యక్తి అయినా వ్యక్తిగత స్వార్థం ఉండదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కొంత అనుకున్నంత చేయలేదు కాబట్టి అదొక కారణం. అయితే నేను కూడా ఎంపీటీసీగా మా భార్య నిలబడి గెలిపితే ఉద్యమకారునిగా నేను పోయి అడిగితే అప్పుడు ఏరిన ఆయనకు ఎంపీ పదవి ఇచ్చారు. అవకాశం ఉంది ఒక ఉద్యమకారునికి ఎంపీ పేరు. తర్వాత ఎవరికైతే ఎంపీపీ ఇచ్చారో అలాగే ట్రాక్టర్లు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. నాకు కూడా రూపాయి వస్తువు లేదు. ఒక ట్రాక్టర్ వేయలేదు, లోన్ వేయలేదు, ఏమీ లేదు. పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలను విస్మరించింది. ఈయనను కనుక మరి ఏమనుకురాల మనసుగా ఈయనను మన వెనక వల్ల పెద్దోని సరే ఎంతో అంత చేస్తే వీడు కూడా ఉద్యమకాడుగా మన కేజీత్తులో చేరాలనుకున్నాడు. అవతలోడు ఏమో కాలు మొక్కేందుకే మనకు అలవాటు లేకుండే. ఇదొక భాగం. రెండవది 2018లో ఈ ఊళ్ళో ఎవరైతే ఎంపీటీసీకి వెళ్తారో వాళ్ళ ఎంపీపీ దానికి కష్టపడ్డా ఎంపీపీని చేసిన 2 సార్లు ఈ గుండాల మండలం ఎంపీపీ అయింది నావల్ని. ఒకసారి నా ఓడుకొని అయింది, రెండవసారి నేను చేసిన వ్యక్తి అయింది. ఈ మండలంలో పార్టీ నిలబడాలంటే నా వల్ల నిలబడేది. ఆ తర్వాత ఇక నేను డైరెక్టర్ పోటీ చేసి గెలిచిన. అక్కడ కూడా చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావాలి. అక్కడ కూడా అన్యాయం జరిగింది. దానివల్ల నేను పార్టీ మారి. కాళ్ళు మొక్కలేకనే పార్టీ నుంచి వచ్చిందనుకోవచ్చు. అంతే అనుకుంటున్నాను. అయితే ఎందుకను సరే మీ మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ అలవాటు ఎందుకంటే నేను పుట్టుకరించి కూడా లెఫ్ట్ భావజాలంతో వచ్చినాను. మా కుటుంబం అట్లుంది. మా నాయన మావోయిస్ట్ పార్టీ పనిచేసింది, మా తాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు పనిచేసింది. ఆ భావజాలం నుంచి వచ్చినది కాబట్టి నేనేం వాళ్ళను చేయలేకపోయింది కాదు. గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఓడిపోవడానికి సరే వాళ్ళ వ్యక్తిగతంగా కొంత మైనస్ ఉన్న అవతల వ్యక్తి ఐలన్న చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు నియోజకవర్గంలో వాళ్ళని చనిపోయినా వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, కరోనాప్పుడు కూడా ఆయన వీలైనంత సాయం చేయడం, ఆ తర్వాత నీళ్ళ క్యాన్లు ఇవ్వడం. అసలు ఆయన ఈ వీళ్ళు సునీతా మహేందర్ రెడ్డి 2 పదవులు ఉంది. కనీసం సరే మా పార్టీ కార్యకర్తలను కాపాడకున్నామే, ప్రజలను కూడా ఏం సాయం చేయలేదు. అవతల వ్యక్తి బాగా హార్డ్వర్క్ చేసింది. అసలు స్వచ్ఛంద సంస్థల పేరుతోని, బిర్లా సంస్థ పేరుతోని ఎంతోమందికి సాయం చేసిండ్రు. అసలు అది చెప్పుకోరాని లారీలో బియ్యం కూడా పంపించినాయి. అలాంటి కష్టపడ్డ వ్యక్తికి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకోరు. వీళ్ళు పదవులు వచ్చినా పని చేస్తలేరని వీళ్ళని ఓడగొట్టింది. ఇది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఉద్యమకారులను గుర్తిస్తుందంటారా?
ఖచ్చితంగా గుర్తించి ప్రజాపాలన మన కాగితం చూసిన మీరు ప్రజాపాలనలో ఒక భాగం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఇల్లు స్థలం ఇస్తామని ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక కాగితంలో ఆ పాంప్లెట్లో ఒక భాగం ఎన్నో 5వ 6వ ఉంది. అది తెలంగాణ ఉద్యమకారులు ఉంటే మీకు 200 గజాల స్థలం ఫ్రీ ఇస్తానని అక్కడ ఒక కాలం పెట్టింది. అసలు కేసీఆర్ ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదు. సరే ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీ రాగానే ఉద్యమకారులు గుర్తించదు, అది చాలా సంతోషం. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఎస్సీ బీసీలను గుర్తించని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఉద్యమకారులను వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పేసి దానిపైన మీరు ఖచ్చితంగా గుర్తిస్తారు. గుర్తించింది బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన పార్టీ ఎస్సీ బీసీలు అందరిని కలుపుకొని పనిచేస్తేనే పార్టీ కొంతకాలం ఉంటుంది. అది నా ఉద్దేశం. 6 గ్యారంటీల పైన ప్రజల ఒపీనియన్ కానీ మీ ఒపీనియన్ ప్రజలు 6 గ్యారంటీలకు మంచిగానే అనుకూలంగానే ఉన్నారు. కానీ ఆయన ఇంప్లిమెంట్ ఒకటి చేస్తున్నాడు. ఇంకా ఆగిపోయినా కూడా చేస్తారని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మంచి మనుగడ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఇంకా కొంతకాలం ఇంకోసారి కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కేసీఆర్ లెక్క చేయొద్దు, అన్న పని ఖచ్చితంగా చేయాలి. ప్రజలకు మెప్పియాలి, మన ఊర్లు వేసుకోవాలి, మళ్ళీ రాజ్యాధికారం మనం తీసుకురావాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యం పైన దృష్టి సాధించిందనుకోవచ్చు. కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ వాటిని ఇంకా కట్టడి చేయాలి. ఎందుకంటే ఈ అందరూ కూలి చేసుకుంటే కూడా నా కొడుకు మంచిగా చదవాలి, నా బిడ్డ మంచిగా చదవాలి అని పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలకు తీసుకుపోతారు. కాబట్టి దానికి గవర్నమెంట్ స్కూళ్ళను బాగా వాటికి ధీటుగా తయారు చేయాలి. లేకపోతే ఆ కార్పొరేట్ స్కూళ్ళకు ఒక రేటు పెట్టాలి. ఇప్పుడు గింత అని పెట్టాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వసూలు చేయదు. ఇది నా యొక్క సూచన కాంగ్రెస్ పార్టీ. రెండవది, ఇప్పుడు కార్పొరేట్ వైద్యం కూడా అట్లే ఉన్నది పరిస్థితి. దానికి ధీటుగా కూడా ప్రభుత్వ హాస్పిటళ్లను ఆధునీకరించి అధునాతన యంత్రాలు తెచ్చి ప్రజల ఆరోగ్యం కాపాడాలి. అది ఎంత కష్టం వచ్చినా ఏం కాదు, కానీ ఒక రోగం వస్తే ఎకరం అమ్మవలసి వస్తుంది, అనుకునే ఎకరం అమ్ముకుంటుంది. కాబట్టి దీన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భావించి ఈ పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కుటుంబ పాలన, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 3 మినహాయించి మొత్తం ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం రెడ్డిలో ఉన్నారు. రెడ్డి పరిపాలన అనుకోకూడదా? మనం కూడా చైతన్యం కావాలి. బహుజనులు బీసీలు అంతా ఇక్కడ ఆలయ నియోజకవర్గాలు ఉన్నట్టు అంతా కూడా చైతన్యవంతులు కావాలి. రాజ్యానికి మనం కూడా పోవాలని ఆలోచన రావాలి, పని చేయాలి. మనం కూడా ముందుకు వచ్చి ఆలోచన చేయాలి. అన్ని నియోజకవర్గాలను కూడా బీసీలు ఆర్థికంగా వాళ్ళు కూడా కొంతమంది ఎదిగారు. అలా యాదవులు గౌసు కులాలు కాబట్టి ఎదిగారు. వాళ్ళు కూడా ప్రజాసేవకు రావాలని ఆలోచన వాళ్ళకు కూడా రావాలి, పని చేయాలి. అప్పుడు ఇప్పుడు ఐలాండ్ వచ్చింది మన రెడ్డి ఎంతో మంది ఆయన ఎమ్మెల్యే అయింది. మనం కష్టపడితే ప్రజలు మనం గుర్తిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను బీసీ బహుజనులకు ఎస్సీ ఎస్టీలో చేసిన మీరు కూడా కష్టపడండి. కొంతమంది ఆర్థికంగా ఉన్నది పని చేయాలండి. పార్టీలు గుర్తిస్తే ప్రజలు గుర్తిస్తారు. ఆ విధంగా మనకు రాజ్యాధికారం వస్తుందని నేను భావిస్తున్నాను. మీరు బీసీలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలని చెప్పేసి మీరే హైదరాబాద్ ప్రెస్ మీట్లో పెట్టారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీలకు న్యాయం జరగడం కోసం మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? ఇప్పుడు బీసీలందరూ కూడా సరే కొంత వెనుకబడి ఉన్నారు రాజకీయంగా, అన్ని రంగాలలో అభివృద్ధి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకొని కొంతమంది చదువుకున్నారు, కొంతమంది బాగుపడ్డారు, కొంతమంది ఎట్లున్నారు. కానీ రాజకీయ రంగంలో కూడా బీసీలు రావాలంటే రాజకీయ పార్టీలు కూడా కొంత అవకాశం ఇవ్వాలి. సరే మనం ఎంత ఎదిగినా కూడా పార్టీ అవకాశం అనేది కష్టం. కాబట్టి నేను నా సూచన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి తెలియజేది ఏంటంటే బీసీలను కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం తాగుబోతుల ప్రభుత్వం అని చెప్పేసి మీరు అప్పుడు ప్రతిపక్షం ఉన్నారు కదా సార్. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, బెల్ట్ షాపులపైన మద్యపానంపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
నిర్మూలించడానికి ఎలాంటి కృషి చేస్తారు? ఇప్పుడు అది ప్రభుత్వ పాలసీ. కొన్ని దిక్కుల ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నిషేధించింది. అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కూడా రియాక్ట్ కావాలి. ఒకనాడు సారా వ్యతిరేక ఉద్యమం జరిగినట్టు జరగాలి. ఎవడు తాగుతాడో వాడే పన్ను కడతాడని కొంతమంది అనుకుంటున్నారు. అట్లా కాదు. కుటుంబం బాగుపడితేనే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. దీనికి అంతా కారణం ఏంటంటే కొద్దిగా ఆర్థికంగా దెబ్బతింటుడు, శారీరకంగా దెబ్బతింటుడు. అది బంద్ చేయడం మంచిదే, కానీ ఏ దశల వారీగా కొంతవరకు బంద్ చేస్తారా అనేది అది ప్రభుత్వం తీసుకోవాల్సింది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పాల్సింది? ఒకటే చెప్తున్నా, స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రజలకు ఆపదసాపదకు ఆదుకొని ఖచ్చితంగా ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసి నిస్వార్థంగా పనిచేసి ప్రజల కోసం కష్టపడే నాయకుడిని ఎన్నుకోవాలి ప్రజలు అని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇలా విజయలేదు, అతని పైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇప్పుడున్న గవర్నమెంట్? అది తప్పు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మరి దాని మీద ఎందుకు ఆగుతున్నారు అనేది మాకైతే అర్థం కాదు. పెద్దల సమస్య ఖచ్చితంగా మాత్రం యాక్షన్ తీసుకోవాలి. అలా చేయడం కరెక్ట్ కాదు, తప్పది. ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు. దాని మీద యాక్షన్ ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారికి పెద్దలకు తెలుసు.